హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా ప్రభావతి అయితే కాలు కాలం పిల్లల హాల్లో అయితే తిరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇంకా మనోజ్ వాళ్ళ ఆవిడ అయితే అక్కడికి వస్తారనమాట. రోహిణి, నా ₹1,00,000 కనిపించట్లేదు, నువ్వేమన్నా చూసావా మనోజ్ అని అంటుంది. ఇంకా మనోజ్ అయితే అర్థం చేసుకుని ఏమోనమ్మా అని చెప్పి అతి వినయం యాక్టింగ్లు అయితే చేసేస్తాడనమాట. ఇంకా మీనా అయితే వస్తుంది. మీనా, నువ్వేమన్నా నా నా గదిలో ₹1,00,000 చూసావా అని చెప్పి అయితే అడుగుతుంది. నేను అసలు మీ గది వైపే రావట్లేదు అత్తయ్య అని చెప్పి మీనా అయితే అంటుంది. అనేటప్పటికీ ఈ తమ్ముడే తీసుంటాడు అని చెప్పి ఇంకా మీనాని ప్రభావతి అయితే అంటుంది. వాళ్ళ తమ్ముడు ఎందుకు తీస్తాడు, నీ కొడుకే కదా పెళ్ళిలో డబ్బులన్నీ ఎత్తుకుపోయాడు, ఈ డబ్బులు కూడా వాడే ఎత్తుకుపోయి ఉంటాడు అని చెప్పి బాలు అయితే అంటాడు. ఇంకా ఆ మాటలకి రోహిణి అయితే అంటూ ఉంటుంది, ఖచ్చితంగా మీనా తమ్ముడే తీసుంటాడు అని రోహిణి అయితే అంటుంది. నువ్వు చూసావా తీయడం, చదువుకునే పిల్లవాడి మీద అలాంటి మాటలు వేయకు, నా తమ్ముడు గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా మీనా అయితే రోహిణి మీద తిడుతుందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.